హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మేఘనేశ్వర్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి స్పైసీ పెప్పర్ చికెన్ అండి. అండ్ ఇదైతే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఎలాంటి కారం యూజ్ చేయకుండా ఓన్లీ పెప్పర్ పౌడర్ తోటి ఈ రెసిపీ అయితే చేసుకోవచ్చు అండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. అండ్ పిల్లలకు కూడా చాలా నచ్చుతుందండి. అండ్ ఇది చపాతీలోకి రైస్లోకి బాగుంటుంది. అండ్ దీనికోసం ఒక బౌల్లో చికెన్ తీసుకొని దీంట్లో కొద్దిగా పసుపు అండ్ కొద్దిగా సాల్ట్, కొద్దిగా పెప్పర్ పౌడర్, కొద్దిగా లెమన్ జ్యూస్ కూడా వేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసి పెట్టుకోవాలండి. అండ్ ఇది ఒక 30 మినిట్స్ వరకు మ్యారినేట్ చేసుకోవాలండి. మ్యారినేట్ చేస్తే మనకి పీసెస్ అనేవి చాలా సాఫ్ట్ అవుతాయి. అండ్ ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక స్పూను బ్లాక్ పెప్పర్, ఒక స్పూను జీలకర్ర తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని దీంట్లో కొద్దిగా కరివేపాకు అండ్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అండ్ దీంట్లో కొద్దిగా అల్లం పేస్ట్ అండ్ కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై అయినాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలండి. అండ్ దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. అండ్ ఇది మనకి మ్యారినేట్ చేసుకోవడం వల్ల అండ్ త్వరగా కూడా కుక్ అయిపోతుందండి. అండ్ పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. అండ్ ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 3 to 4 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం ముందుగా పౌడర్ చేసుకున్న పెప్పర్ పౌడర్ని దీంట్లో వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 4 to 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలని. అండ్ ఈ రెసిపీ మనకి ఫాస్ట్గా కూడా అయిపోతుందండి. ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చికెన్ అండ్ కుకింగ్ ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 4 మినిట్స్ కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పెప్పర్ చికెన్ అయితే రెడీ అయిపోతుందండి. సో ఆల్మోస్ట్ మనకి ఆయిల్ ఇలా సపరేట్ అయిపోయింది కదండి. సో మనకి పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే మన చికెన్ అయితే రెడీ అయిపోతుందండి. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఫైనల్గా లెమన్ జ్యూస్ పిండుకుంటే ఎంతో టేస్టీ అయిన స్పైసీ పెప్పర్ చికెన్ అయితే రెడీ అయిపోతుందండి. అండ్ పిల్లల కోసం అయితే కొద్దిగా పెప్పర్ పౌడర్ తక్కువ వేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇది స్నాక్స్లో అయినా చపాతీ రైస్లోకైనా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అండ్ సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. Thank you for watching and please subscribe to my channel for more videos.